హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో గుడ్డు కర్రీ చూడండి. ములక్కాయ టమాటాతో చేసిన ఈ ఎగ్ కర్రీ రుచి అసలు కాంపిటీషన్ లేదు. చూపిస్తా ఎలాగన్నది చూద్దాం రండి. టమాటా 1/2 కేజీ తీసుకొని, పెద్ద ఉల్లిగడ్డలు 2 తీసుకొని, 4 పచ్చిమిర్చి తీసుకొని, కొత్తిమీర కొంచెం, కరివేపాకు 2 రెబ్బలు, ములక్కాయలు 2 ఇవన్నీ తీసుకొని మనం కట్ చేసుకోవాలి. కళాయి పెట్టేసి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని, పోపు దినుసులో సన్నగా దొరుకున్న ఉల్లిగడ్డలు ఇలా వేసేయాలి. వేసి దూరగా వేయించుకోవాలి. ఇవి దూరగా వేయించుకోవాలండి. వేయించుకున్న వాటిల్లోకి మనం ఇప్పుడు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేయాలి. పచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రేకులు వేయాలి. ఇవన్నీ వేసి మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అలాగే వీటిలోకి మనము కరివేపాకుని 2 రెమ్మలు దూసి వేయాలి. ఇవన్నీ మనము వేయించుకోవాలండి. బాగా బ్రౌన్ కలర్గా వచ్చేలాగా వేయించుకుంటే కూర అనేది రుచిగా టేస్టీగా కూడా బాగుంటుంది. వీటిలోకి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలన్నీ వేసి ఈ విధంగా మనం ఆయిల్లో మగ్గనివ్వాలండి. కొంచెం బాగా మగ్గితే దీంట్లోకి మనము 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ పసుపు సాల్ట్ వేసి బాగా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా మగ్గనిచ్చుకోవాలి. మగ్గనిచ్చామంటే బాగా మగ్గిపోతాయి. మగ్గిపోయిన దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాను ఈ విధంగా వేసేయాలి. ఈ టమాటా వేసి వీటిని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా గుజ్జులాగా వచ్చే వరకు మనం ఈ విధంగా ఒక్క 5 నిమిషాలు మగ్గనిచ్చామంటే చక్కగా మనకి గుజ్జులాగా వచ్చేసిద్దండి. చూడండి, ఈ విధంగా గుజ్జులాగా రావాలి. కరెక్ట్గా ఇలాగా గుజ్జులాగా వస్తే గ్రేలాగా బాగా కూర అన్నది మనకి బాగా గ్రేలాగా వచ్చిన దాంట్లోకి ఈ విధంగా వచ్చిన దాంట్లోకి మనకి స్పైసీ కోసం 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. నేను 2 స్పూన్ల కారం వేస్తాను. కారం వేసి దీన్ని కూడా జస్ట్ 1 సెకండ్ మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిపోయిన దాంట్లోకి 1 సెకండ్ మనము కారం వేసి ఈ విధంగా కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిపోయిన దాంట్లోకి మనము ఇలాగ చూసుకొని ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పలచగా కావాలంటే పలచగా, కొంచెం తిక్కు కావాలంటే మనం అలా వేసుకోవచ్చు. వేసిన వాటర్ గమనించుకొని దాంట్లోకి ఉడకబెట్టిన ఎగ్స్ని ఇలాగా వేసేయాలి. ఎగ్స్ వేసి ఈ విధంగా కలిపేసి ఉప్పు, కారం, పసుపు అంతా పట్టేలాగా 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి. బాగా మొత్తం పట్టేలాగా ఉడకనిచ్చిన తర్వాత దీంట్లోకి మనము గరం మసాలా 1 స్పూను వేసేయాలి. గరం మసాలా వేసినాక వెంటనే మనము కొత్తిమీర చల్లేసుకోవాలి. అంతే, ఎగ్ కర్రీ మనకి గుమగుమలాడే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా సింపుల్గా చేసుకొని నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.